హాయ్ అందరికీ. ఈరోజు మునగాకుతో రెసిపీ మునగాకు ఎగ్ చపాతీ పాకెట్స్. అవి ఎలా చేసుకుందామో చూద్దాం రండి. నేను మునగాకు ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, గరం మసాలా, కారం, ఉప్పు. మునగాకు అంతా ఒక గిన్నెలో వేసుకొని ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, గరం మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం అలాగే ఎగ్ వేసేసుకోకూడదండి. ఎందుకంటే ఎగ్ వేస్తే ఉప్పు కారాలు కలవు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. మొత్తం నేను 5 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. ఇలా మునగాకుతో మనం ఏం రెసిపీ చేసుకోం కదండి. మునగాకు చాలా మంచిది. మునగాకులో ఏ విటమిన్ ఉంటుందంటండి, కళ్ళకు చాలా మంచిది. ఇంకా బాలింతలకి అయితే చాలా ఉపయోగపడుతుంది. బాలింత వాళ్ళకి పాలు ఉండవంటారు కదా, ఇవి వారానికి 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఫ్రై కానీ కారం రూపంలో ఇలా చేసుకున్నా సరిపోద్ది. తింటే పాలు బాగా పడతాయంట. మనం పిల్లలకి మునగాకు ఎప్పుడు పెట్టం కదండి, పెడితే చాలా మంచిది. మీ ఇంట్లో ఇలా చేసి పెట్టారంటే అసలు మునగాకు తిన్న ఫీలింగే ఉండదు. ఇలా మిశ్రమాన్ని తయారు చేసి పక్కన పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత ముందే నేను చపాతీ పిండి కలిపి పెట్టుకున్నానండి. ఎందుకంటే చపాతీ పిండి కలపడం అందరికి వచ్చు కదా, అందుకని చూపించలేదు. ఇలా చపాతీ పొడి పిండి వేసుకొని ఇంక మనం ఒత్తుకోవటమే. ఈ చపాతీలు చేసి ఇలా పాకెట్స్ లాగా చేసామంటే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి. అట్లా చపాతీ మొత్తం ఆయిల్ పోసి అట్లా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ పైన ఆయిల్ కూడా పోసి ఫోల్డ్ చేయాలి. అలా పోసిన తర్వాత కొంచెం పొడిపిండి చల్లి ఒత్తేసుకోవడమే. 4 వైపులు సమానంగా ఇలా రుద్దుకొని ఇంకా పెనం మీద వేసేసుకోవటమేనండి. ఇలా లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని అటు ఇటు లైట్గా కాల్చుకున్న తర్వాత అట్లా పొరలాగా పైకి వస్తుంది పాకెట్ లాగా. మనం ఆ పాకెట్లో ఎగ్ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి. ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఇంకా మనకి ఏం కర్రీ కూడా అవసరం లేదు. ఇలా చేసుకున్నారంటే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కైనా నైట్ అయినా చాలా బాగుంటుందండి. జర్నీస్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని వెళ్ళామంటే మన కర్రీతో కూడా పని ఉండదు. ఇంకా అట్లా వేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఎగ్ అసలు మనకి ఎటువైపు నుంచి బయటికి రాదండి. చూసారు కదా, ఎగ్ వేడి వేయకుంది గట్టి పడుతుంది. మన 4 వైపులు ఎటువైపు నుంచి కూడా కొంచెం కూడా బయటికి రాలేదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మునగాకు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెడితే ఒకసారి ట్రై చేయండి. పిల్లలు తింటే కూడా చాలా మంచిది. నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.